30 అమేజింగ్ ఫ్యాక్ట్స్. 1. ఏనుగులకు తేనెటీగలు అంటే చాలా భయం. ఎందుకంటే తేనెటీగలు ఏనుగుల సున్నిత భాగాలైన తొండం లోపల, కంటి చుట్టూ కుడతాయని భయం. 2. మనం చాలా వస్తువులు పైన మేడ్ ఇన్ చైనా అని చూసి ఉంటాం. కానీ అలాంటి లేబుల్స్ తయారు చేసేది మాత్రం కొరియాలో. 3. నెమళ్ళు చాలా పిరికివి. అది ఎంతలా అంటే పిల్లులను చూసి కూడా భయపడి వెంటనే చెట్లు ఎక్కి కూర్చుంటాయి. అవి దాడి చేయవని భావించేంతవరకు చెట్లు దిగవు. 4. కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే క్యాపిటల్ లిటర్స్ మరియు స్మాల్ లిటర్స్ ఉన్నాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే జర్మన్, లాటిన్, ఫ్రెంచ్, అర్మేనియన్, గ్రీకు భాషల్లో కూడా ఉంటాయి. కేవలం అరబిక్, ఆసియాలో ఉండే దేశాల్లో మాత్రమే ఇలా లేవు. 5. పాకిస్తాన్ ఆర్మీ 2011లో ఇండియా నుండి పాకిస్తాన్ బోర్డర్ దాటి వెళ్లినందుకుగాను ఒక కోతిని అరెస్టు చేసింది. 6. ప్రపంచంలో అతిపెద్దదైన శ్మశాన వాటిక ఇరాన్లోని నాజాఫ్లో ఉంది. దీనిని పీస్ వ్యాలీ అని కూడా అంటారు. ఈ శ్మశాన వాటికలో మొత్తం దాదాపు 50 లక్షల సమాధులు ఉన్నాయి. 7. విమానాల్లో చాలా వరకు ఇంధనం వాటి రెక్కల్లోనే నింపబడి ఉంటుంది. 8. మనకు అందరికీ జలగలు తెలిసే ఉంటాయి. అయితే జలగలకు 10 జీర్ణాశయాలు, 9 జతల ముష్కాలు, 32 మెదడులు, 100 పళ్లను కలిగి ఉంటుంది. 9. మన శరీరంలో రక్తప్రసరణ జరగని ఏకైక భాగం కంటిలోని కార్నియా. ఎందుకంటే ఈ భాగం నేరుగా గాలి నుండి ఆక్సిజన్ను గ్రహిస్తుంది. 10. మెదడు. శరీరంలో నొప్పి తెలియని భాగం. ఎందుకంటే నొప్పిని కలిగించే గ్రహకాలు ఇక్కడ ఉండవు, కాబట్టి నొప్పి తెలియదు. మెదడును సూదితో గుచ్చిన నొప్పి ఉండదు. 11. మనం ఇంగ్లీషులో 1, 2, 3 అని రాస్తుంటే అది 1 బిలియన్ అని వచ్చేవరకు ముందు రాసిన వాటిలో బి అనే అక్షరం కనబడదు. 12. న్యూఢిల్లీలో ఆక్సిజన్ బార్ 1 ఉంది. అందులో స్వచ్ఛమైన ఆక్సిజన్ 15 నిమిషాలకు $299 చొప్పున కొనుక్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం అంతలా ఉందన్నమాట. 13. మీకు తెలుసా, చందమామ సంవత్సరానికి 3.78 సెంటీమీటర్లు, అర్ధరాత్రి 1:48 ఇంచ్ చొప్పున భూమికి దూరం అవుతుందంట. చంద్రుడు లేకుండా ఉంటే భూమి యొక్క వేగంపై ప్రభావాన్ని చూపుతుంది. ఎన్నో పరిణామాలు భూమిపై ఏర్పడతాయి. అయితే భయపడకండి, భూమి నుండి చంద్రుడు దూరం అవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. 14. మన అందరికీ శాండ్విచ్ తెలుసు. అయితే దాన్ని ఎవరు కనిపెట్టారు? దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంగ్లాండ్కు చెందిన జమీందారు జాన్ మాంటేగ్, పెద్ద జూదగాడు, ఎప్పుడు భోజనానికి వెళ్లకుండా జూదంలో మునిగిపోయేవాడు. అలా బద్ధకంతో 2 బ్రెడ్ ముక్కల మధ్యలో కొన్ని కూరగాయ ముక్కలు వేసి తినడం స్టార్ట్ చేశాడు. అది అక్కడ బాగా పాపులర్ అయిపోయింది. అలా అతని సంస్థానం పేరు అయిన శాండ్విచ్ పేరు పెట్టేశారు ఆ తిండికి. 15. డిస్నీ కార్టూన్లులో మిక్కీ మౌస్ కార్టూన్ మనందరికీ బాగా తెలుసు. అయితే ఇటలీలో మాత్రం చాలామందికి ఆ పేరు తెలియదు అంట. ఎందుకంటే ఇటలీలో దాని పేరు టోపోలినో కాబట్టి. 16. మనం చూసే సినిమాలను బాగుంటే హిట్ లేదా బ్లాక్బస్టర్ అని అంటుంటాం. అయితే ఈ పదాలు 1940 ముందు వరకు అమెరికా సైనికులు ఒక ప్రాంతంపై ఆకాశం నుండి బాంబుల దాడి చేస్తే బ్లాక్బస్టర్ అని, సైనికులు మెరుపు దాడి చేస్తే హిట్ అని అనేవాళ్లంట. 17. ఇండియాలో మనం కప్పలకు పెళ్లిళ్లు చేయడం చూసి ఉంటాం. ఇలాగే మెక్సికోలోని బహాకా గ్రామంలో కూడా మొసలిని మగవారు పెళ్లడటం ఆనవాయితీ అంట. ఆ ప్రాంతంలో పెద్దలుగా పలుకుబడి ఉన్నవారు ఆ మొసలిని పెళ్లి చేసుకుంటారట. ఆ తరువాత పెళ్లి భోజనాలు ఉంటాయంట. పెళ్లికి గ్రామ ప్రజలు హాజరవుతారంట. ఇలా ఎందుకంటే పంటలు బాగా పండడానికి, వర్షాలు బాగా కురవడానికి, కరువులు ఏర్పడకుండా తమకు మంచి జరగాలని చేస్తారంట. ఈ పెళ్లి అయిన తర్వాత ఆ మొసలిని నదిలో వదిలేస్తారు. 18. ఇండియాలో గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేసే ఒక ప్రాంతం తులసిరామ్ కొండ, గుజరాత్లో ఉంది. ఈ ప్రాంతంలో వాహనాలను కొండవాలు కింద భాగంలో నిలిపినట్లు అయితే అవి మళ్లీ కొండపై భాగంకు ప్రయాణిస్తాయంట. 19. సరదాగా మనం బీచ్లకు వెళ్లినప్పుడు పిల్లలు బీచ్లో ఇసుక గూళ్లు కట్టడం చూస్తుంటాం. అయితే ఇలా ఇసుక గూళ్లు కట్టడం ఇటలీ, స్పెయిన్ బీచ్లలో నేరం. ఇలా గూళ్లు కడుతూ పట్టుబడితే జరిమానా విధిస్తారోట. ఒకవేళ పిల్లలు పట్టుబడితే జరిమానా తల్లిదండ్రులు కట్టాల్సిందే. ఇలా ఎందుకంటే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం అంట. 20. మనం మంచు గ్లోబు బొమ్మలను చూసే ఉంటాం.
అయితే దీనిని కనిపెట్టింది వైద్య పరికరాలను రిపేరు చేసే అర్వన్ పర్సీ అనే ఆస్ట్రియన్ వ్యక్తి. ఈయన ఆపరేషన్ థియేటర్లో మెరుగైన కాంతిని ఇచ్చే బల్బును తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గ్లాసులో నీటిని నింపి కొన్ని ప్రతిబింబించే పదార్థాలను అందులో వేయడం వల్ల అది చూడ్డానికి మంచు గ్లోబుగా తయారైంది. 21. పిరమిడ్స్ అనగా మనకు గుర్తు వచ్చేది ఈజిప్ట్. అయితే సుడాన్లోని నుబియా ప్రాంతంలో ఈజిప్ట్లో కంటే ఎక్కువగా 255 పిరమిడ్లు కలిగి ఉన్నాయి. ఈజిప్ట్ను పాలించిన నుబియాన్ చక్రవర్తి ఫారోలు ఈ ప్రాంతంకు వలస రావడంతో ఈజిప్టు సంస్కృతి ఇక్కడ కనపడుతుంది. 22. కుక్కలకు ఉప్పు రుచి ఆస్వాదించడం కుదరదంట. ఎందుకంటే కుక్కల నాలుకలో 1700 రుచిబుడిపెలు మాత్రమే ఉంటాయంట, మనిషి నాలుకలు అయితే 9000 రుచిబుడిపెలు ఉంటాయంట. 23. రష్యాలో 77% భూభాగం ఆసియా ఖండంలో ఉండగా 75% మంది రష్యన్ జనాభా మాత్రం యూరోప్లో నివసిస్తుంటారు. అందుకే రష్యా సాంస్కృతికపరంగా యూరోప్లోకి వచ్చినా భౌగోళిక పరంగా ఆసియా ఖండంలోకి పరిగణించబడుతుంది. 24. ఓమెన్ దేశంలో ఇల్లు, షాపింగ్ మాల్స్ ఇలా ఎలాంటి కట్టడానికైనా తెలుపు రంగు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా వేరే రంగు వేయాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సిందే అంట. 25. మనుషులకే కాకుండా కొన్ని కోతులకు కూడా వయసు పెరిగే కొద్దీ బట్టతల వస్తుంది. నార్త్ ఇండియాలో బ్రహ్మపుత్ర నది పరిసరాల్లో ఉండే స్టంప్టైల్ కోతులలో ఇలా జుట్టు రాలిపోవడం చూడొచ్చు. 26. ఆస్ట్రేలియాలో కారును బుక్ చేసుకుంటే అందులో మనం ఒక్కరిమే ప్రయాణిస్తుంటే డ్రైవర్ పక్కన కూర్చోవాలంట, వెనుక కూర్చుంటే డ్రైవర్ను అవమానించినట్లు అంట. 27. మనం ఎప్పుడు మెయిన్ రోడ్లను నలుపు రంగులో చూస్తుంటాం. అయితే గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతర్ దేశంలో మాత్రం నీలం రంగులో రోడ్లు కనిపిస్తుంటాయి. అక్కడ నీలం రంగులో రోడ్లు ఉండటానికి కారణం ఎక్కువ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి నీలిరంగులో రోడ్లను వేస్తుందట ఖతర్ ప్రభుత్వం. 28. శని గ్రహమును నీటిలో వేయగలిగితే ఆ గ్రహం నీటిపై తేలుతుంది. నీటిపై తేలగలిగే ఏకైక గ్రహం శని గ్రహం, శాటర్న్, ఎందుకంటే ఇది నీటి కంటే తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. ఇందులో వాయువులు అధికంగా ఉంటాయి. 29. ప్రపంచంలో అత్యధికంగా దీవులు కలిగిన దేశం ఇండోనేషియా. అయితే అక్కడి ప్రభుత్వం కూడా అక్కడ ఎన్ని దీవులు ఉన్నాయనేది లెక్క తేల్చలేకపోయిందట. 30. ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ. అయితే హిందీ అధికార భాష కలిగిన మరొక దేశం ఉంది, అదే ఫిజీ దేశం. ఈ దేశంలో 3 అధికార భాషలలో హిందీ భాష కూడా ఒకటి.